ఆదికాండము ఒకటి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు వారి గురించి అంటే ఈ మొత్తం చాప్టర్లో ఏముందంటే యేసుక్రీస్తు వారు పుట్టక మునుపు ప్రవచనాలు చెప్పబడ్డాయి. ప్రవచనాలు అంటే ఏంటిదంటే ఈ విధంగా యేసుక్రీస్తు వారు వస్తారు, భవిష్యత్తు చెప్పడం. ప్రవచనాలు అంటే ఇప్పుడే భవిష్యత్తు చెప్పడం. ఇలా పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారి గురించి భవిష్యత్తు చెప్పబడుతుంది అనమాట. అవి ఎక్కడ నెరవేరుతాయంటే కొత్త నిబంధనలో నెరవేరినాయి. అవి యేసుక్రీస్తులో నెరవేరినాయి ఆ భవిష్యత్తు యొక్క ప్రవచనాలు. సరే చూసుకుందాం. అయితే ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రవచనం చెప్పబడుతుంది. ఏమిటంటే వీళ్ళు పాపం చేసినప్పుడు, ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు అక్కడ సర్పంతో అంటాడు. ఏమంటాడంటే స్త్రీ సంతానమునకు సర్ప సంతానమునకు విరోధం కలుగుతుంది, స్త్రీ సంతానం నీ తలను చిదగొడుతుంది అన్నట్టుగా అంటాడు అనమాట. అది ఎక్కడ నెరవేరుతుందంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఇది నెరవేరుతుంది అనమాట. యేసుక్రీస్తు ద్వారా సాతాను శక్తిని జయించాడు. అక్కడ యేసుక్రీస్తు మొదట మెస్సీగా ప్రవచనం అనేది ఇక్కడ ఉంది. మొదటి ప్రవచనం అది ఇక్కడ నెరవేర్పు. పాపం వచ్చిన వెంటనే దేవుడు రక్షకుడిని వాగ్దానం చేసినాడు అనమాట. పాపం ఎక్కడైతే పండు తిన్నారో అక్కడనే దేవుడు వాగ్దానం చేసినాడు. స్త్రీ సంతానంగా యేసుక్రీస్తు వారు మనుష్య రూపంలో వచ్చి స్త్రీ సంతానం, మళ్ళీ పురుషునితో సంబంధమే లేకుండా స్త్రీ మాత్రమే కన్య ఎగిన గర్భం ద్వారా ఆయన వచ్చి భూమి మీదకి వచ్చి ఆయన విమోచనని, ఈ పాపాన్ని మొదట ఆదాము పాపం చేసినాడు, ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఆ పాపాన్ని తీసివేయబడడానికి ఆయన వస్తాడు అన్న వాగ్దానం మనకు అక్కడ ఇచ్చాడు. ఇంకోటి మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు వారు బెత్లెహేంలోనే పుడతాడని ఇక్కడ ఆల్రెడీ ప్రవచనం చెప్పబడింది. 700 సంవత్సరాల క్రితమే ముందే ప్రవక్త ప్రవచనం చెప్పాడనమాట. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో యూదయ బెత్లెహేంలో యేసుక్రీస్తు వారు జన్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లనే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనే ప్రవచనం ఇక్కడ పాత నిబంధనలో చెప్పబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22, 23లో యేసుక్రీస్తు వారికి కన్య అయిన మరియా యేసుక్రీస్తు వారికి జన్మనివ్వడం జరిగింది. ఈ ప్రవచనం నెరవేరిందనమాట. అంటే కన్య ద్వారానే యేసుక్రీస్తు వారు జన్మించిండు. అంటే మనిషి యొక్క పాపము, జన్మతో వచ్చిన పాపంతో సంబంధం లేకుండా యేసుక్రీస్తు వారు జన్మించి ఉన్నారు, ఆయన దేవునిగా జన్మించి ఉన్నాడు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీకా యెషయా గ్రంథం అయిపోయింది. ఇర్మియా గ్రంథం 31:15 వచనంలో రాహేలు పిల్లల కొరకు రోదన చేస్తుంది అనే విషయాన్ని ఇర్మియా గ్రంథం 31:15లో ప్రవచనం చెప్పబడుతుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల్లో అక్కడ హేరోదు కాలంలో యేసుక్రీస్తు అక్కడ హేరోదుకి కనిపించకపోయేసరికి ఆయన చంపాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు దొరకనందుకు అక్కడ ఆ ఏజ్లో ఉన్న పిల్లలందరినీ జ్ఞానులు వచ్చి కనపడిన ఎంత కాలమైందో ఆ టైం అది లెక్కేసుకొని, ఆ నక్షత్రం కనపడిన టయాన్ని లెక్కేసుకొని 2 సంవత్సరాలలో ఉన్న పిల్లలందరినీ చంపిస్తాడు. అందుకోసమని బెత్లెహేంలో ఏం జరిగిందంటే రోదన, అంటే పిల్లల్ని చంపేస్తున్నప్పుడు తల్లిదండ్రుల రోదన అనేది అక్కడ వినిపిస్తుంది అనమాట. యేసు జన్మంలో జరిగిన సంఘటన ఇది నెరవేరిందనమాట. హోషేయ గ్రంథం 11:1లో నేను ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అనే ప్రవచనం చెప్పబడింది. అయితే ఎక్కడైతే హేరోదు రాజు యేసుక్రీస్తుని చంపాలనుకున్నప్పుడు దూత ద్వారా యేసేపుకు చెప్పబడి వీళ్ళు ఏం చేస్తారంటే అప్పటికే తల్లిని యేసుక్రీస్తు వారిని శిశువుని తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపోతారు. మళ్ళీ
ఎప్పుడు మళ్ళీ దూత వచ్చి మళ్ళీ ఆజ్ఞాపించేంత వరకు అక్కడనే ఉంటారు అనమాట. ఇక్కడ ఆ వచనం నెరవేరింది. ఎందుకంటే ఐగుప్తు నుండి పిలిచి తిని, నా కుమారుని ఐగుప్తు నుండి పిలిచి తిని అని హోషేయ గ్రంథం 11:1 ఇది ప్రవచనం చెప్పబడింది. ఇది ఎక్కడ నెరవేరిందంటే మత్తయి సువార్త 21:14-15 ఇది నెరవేరింది. ఏంటిది? యేసును ఐగుప్తునకు తీసుకొని వెళ్ళి తిరిగి వచ్చాడు. అక్కడ నుండి తిరిగి వచ్చినట్టుగా మనం చూస్తామన్నమాట. దేవుని ప్రణాళిక యేసు ఐగుప్తు నుండి తిరిగి వచ్చాడు అనేది ఇక్కడ నెరవేరింది. యెషయా గ్రంథం 40:3 అరణ్యంలో కేక వేయువాని స్వరము అని ఉంటుందన్నమాట. ఇది ఎవరి గురించి ఉంటుందంటే బాప్తిసం ఇచ్చే యోహాను గురించి. అరణ్యంలో కేక వేయువాని స్వరం. ఈ కేక వేయువాడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు కోసం ముందరగా వెళ్ళి మార్గాన్ని సరళం చేస్తాడనమాట. ఇది యోహాను గారు చెప్తాడు. ఎక్కడ చెప్తాడు? మత్తయి సువార్త 3:1-3 యోహాను గారు ఏం చెప్తాడంటే, ఆల్రెడీ ఈయన నువ్వు మెస్సయ్యవా అని వీళ్ళు శాస్త్రులు పరిచయాలు వచ్చి వాళ్ళు అడిగితే నేను మెస్సయ్యని కాదు అని తెలియదనక ఒప్పుకుంటాడు అనమాట. ఒప్పుకొని ఏం చేస్తాడంటే, నేను అరణ్యంలో కేక వేయు అని స్వరంలో నేనే అంటాడనమాట. అంటే యేసుక్రీస్తు కంటే ముందర రావాల్సిన వాడిని నేనే, యెషయా గ్రంథంలో ఆయన ప్రవచించినట్టుగా ఆ ప్రవక్త నేనే అంటాడనమాట. బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడనమాట, అరణ్యంలో కేక వేయువాని నేనే, యేసుక్రీస్తు వారి కంటే ముందర వచ్చి ఆయన మార్గాన్ని సరళం చేయువాన్ని వెల్లడిపరచువాని నేనే అన్నట్టుగా. అందుకోసమైనా ఈయన ఏం చేస్తాడంటే ఆల్రెడీ యేసుక్రీస్తు వారి కంటే ముందరనే ఈయన బాప్తిసం ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాల్లో అంధకారంలో ఉన్న ప్రజలు వెలుగును చూశారు అనేది ఇక్కడ యెషయా గ్రంథం 9లో ఈ ప్రవచనం చెప్పబడింది. ఇది ఎక్కడ నెరవేరింది? మత్తయి సువార్త 4వ అధ్యాయం 13-16 ఇది నెరవేరిందన్నమాట. గలిలయలోని ప్రజలు యేసుక్రీస్తుని గొప్ప వెలుగుగా ఆయనను చూడగలుగుతూ ఉన్నారనమాట. అక్కడ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, వాళ్ళ జీవితాల్లో మార్పు. ఇంకోటి మరి ముఖ్యంగా గలిలయలో నుంచి ఎక్కువగా శిష్యులు ఉన్నారనమాట. యేసుక్రీస్తు వారు కూడా గలిలయలో నివాసం చేసినాడు. ఇంకోటి ఆయన వెలుగుని అక్కడ చూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నెరవేర్పు జరిగింది. ద్వితీయోపదేశకాండం 18:15 వచనంలో మోషే లాంటి ప్రవక్త పుడతాడు అన్నట్టుగా ఈ వచనం మళ్ళీ ఎవరు చెప్తాడంటే మోషే లాంటి ప్రవక్త అన్నట్టుగా సాదృశ్యంగా ఎక్కడ చెప్తాడంటే సెఫన్ గారు చెప్తాడు ఆ విషయాన్ని. మళ్ళీ ద్వితీయోపదేశకాండం 18:15 అపోస్తుల కార్యములు 3:22 అపోస్తులు యేసును ఆ ప్రవక్తగా ప్రకటించారన్నమాట. మోషే లాంటి ప్రవక్త పుడతాడన్నాడు కదా, ఆయన్నే ఈయన పుట్టాడు. మోషే లాంటి ప్రవక్తనే మళ్ళీ పుట్టాడు. ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరిందని అపోస్తుల కార్యములు 3:2 చూస్తాం. నెక్స్ట్ కీర్తనల గ్రంథము 110వ కీర్తన 4వ వచనంలో మెల్కిసెదకు క్రమంలో యాజకుడు. మెల్కిసెద అంటే నిరంతర యాజకుడై ఉన్నాడనమాట. ఈయనని మెల్కిసెదకుని ఎక్కడ చూస్తామంటే అబ్రహాం దగ్గర చూస్తాం. అబ్రహాం దగ్గర ఈ మెల్కిసెదకు క్రమం చొప్పునే ఇంకా దేవాలయంలో ప్రధాన యాజకులు సేవకులు ఉంటారు అనమాట, లేవీలు వీళ్ళందరూ. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ వచనం నుంచి 6వ వచనంలో యేసుక్రీస్తు నిత్య యాజకుడై ప్రధాన యాజకుడై ఉన్నాడు మన కోసం. ఇక ఇప్పటి నుంచి ఇంకా బలులు లేవు, ఆయన్నే ప్రధాన యాజకుడు, బలి ఆల్రెడీ అర్పించబడింది అన్నట్టుగా. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూసుకుంటా ఉన్నాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో రాజు గాడిద మీద నీ రాజు గాడిద మీద వచ్చును అని అన్నట్టుగా. ఇది మత్తయి సువార్త 21వ అధ్యాయం 4-5 వచనంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో యెరూషలేములోనికి యేసుక్రీస్తు వారు గాడిదనెక్కి రావడం జరుగుతూ ఉందన్నమాట అక్కడ. అట్లానే కీర్తనల గ్రంథము 41వ కీర్తన 9వ వచనంలో
స్నేహితుడు ద్రోహం చేస్తారు అనే ప్రవచనాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనంలో యూదా యేసుక్రీస్తుని ద్రోహం చేయడం, ఆయన వెండి నాణ్యాలకు అమ్మివేయడం, ఈయన్నే పట్టించడం, ఇస్కరియోతు యూదా పట్టించడం అనేది మనం యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాం. ఇది నెరవేర్పు. జకరియా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనంలో 30 వెండి నాణ్యాల గురించి ఉందన్నమాట. 30 వెండి నాణ్యాలకి అమ్మివేయబడతాడు యేసుక్రీస్తు వారు అనేది. మత్తయి సువార్త 26:15లో యూదా యేసును 30 వెండి నాణ్యాలకు అప్పగించేసినాడు. ఆల్రెడీ 30 వెండి నాణ్యాలకి. మత్తయి సువార్త 26:15లో ఇది నెరవేరింది. యెషయా గ్రంథం 53:7లో ఏముంటుందంటే కొట్టబడే గొర్రెపిల్లగా మౌనంగా ఉన్నాడు. ఇక్కడ శ్రమలు, బాధలు అన్నీ అక్కడ చూడొచ్చు అనమాట. కొట్టబడే గొర్రెపిల్ల మౌనంగా ఉన్నాడు. అపొస్తల కార్యములు 8:32-35లో యేసు తన బాధల్లో నిశ్శబ్దంగా ఉన్నాడని చెప్తారనమాట. అపొస్తల కార్యములు 8:32-35లో. ఇది యాక్చువల్గా సువార్త గ్రంథాల్లో చివరిలో చూస్తే కూడా ఈ ప్రవచనం అన్నది నెరవేరినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన కొన్నిసార్లు రాజు అడుగుతుంటే కూడా ఎవరైనా తప్పించుకోవడానికి, అంటే శిక్ష నుండి తప్పించుకోవడానికి ఎవరైనా సరే ప్రయత్నం చేస్తారనమాట. నేను చేయలేదు, నేను అనలేదు, నాకెందుకు ఈ శిక్ష వస్తుంది అనే వాదన పెట్టుకుంటారు. అయితే ఇక్కడ ఏమైందంటే అసలు వాదన కాదు కదా, ఆయన మౌనమైనంట. మౌనమయ్యేసరికి నాతో మాట్లాడవా, నేను నిన్ను విడిపించగలను, శిలువ శిక్షలో నుంచి నిన్ను విడిపించగలను అన్నట్టుగా ఈయన అంటాడు. అది ఇక్కడ మౌనంగా ఉండేది ఇక్కడ నెరవేరింది. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక ఏముందంటే యెషయా గ్రంథం 53:12లో యెషయా గ్రంథం 53:12లో అపరాధులతో లెక్కింపబడేను, అపరాధులతో, దొంగల చేత, అంటే ఈయన కూడా తప్పు చేసిన వాళ్ళతో కూడా లెక్కించబడ్డాడు. అదే దాంట్లో ఈయనను ఉంచారు అనేది మనం ఇక్కడ చూస్తాం. యెషయా గ్రంథం 53:12లో. ఇది మరి ఎక్కడ నెరవేరిందంటే మార్కు సువార్త 12:27-28లో. మార్కు సువార్త 15వ అధ్యాయము 27-28లో ఆయన ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 15:27-28లో ఇద్దరు దొంగల మధ్య ఆయన సిలువ వేయబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ కీర్తనల గ్రంథం 22:16లో కీర్తనల గ్రంథం 22:16లో ఆయన చేతులు కాళ్ళు గుచ్చబడ్డాయి అనే ప్రవచనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ అంటే కీర్తనల గ్రంథం 22:16లో కాళ్ళు చేతులు గుచ్చబడ్డాయి అనేది. ఇది ఎక్కడ నెరవేరిందంటే యోహాను సువార్త 20:25లో యేసు సిలువలో గుచ్చబడ్డాన్ని, యేసుక్రీస్తు సిలువలో మరణించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడంటే యోహాను సువార్త 20:25లో ఈ ప్రవచనం నెరవేర్పు అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే కీర్తనల గ్రంథం 22:18లో వస్త్రాలు పంచుకుంటారు, ఆయన వస్త్రాన్ని పంచుకుంటారు అనేది ఎక్కడ చూస్తున్నాం అంటే మనము కీర్తనల గ్రంథం 22:18లో ఉంటుంది. అదే యోహాను సువార్త 19:23-24లో మనము ఈ ప్రవచనం నెరవేర్పును సైనికులు యేసు యొక్క వస్త్రాలు ఏంటిది కుట్టు లేనందున చిట్లు వేసుకొని పనిచేసుకుంటారు అన్నమాట. యోహాను సువార్త 19:23-24లో. అట్లనే కీర్తనల గ్రంథం 69:21లో పుల్లని ద్రాక్షారసమును, చేదు ద్రాక్షారసమును ఈయనకు అందిస్తారు అన్నట్టుగా యేసుక్రీస్తు వారికి యోహాను సువార్త 19వ అధ్యాయము 28-29లో ఇది నెరవేర్పు అన్నది చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శిలువపై అదే ఇచ్చారనమాట. ఆయన దాహం అన్నప్పుడు ఈయనకు చిరకను త్రావనిచ్చితారు అన్నమాట. నెక్స్ట్ కీర్తనల గ్రంథం 34:20లో కీర్తనల గ్రంథం 34:20
20లో ఎముకలు విరగవు. ఈ యేసుక్రీస్తు వారు అంటే బలి పశువుకి ఏ ఎముక కూడా ఇరగదు అన్నమాట. ఆ వచనాన్ని యోహాను సువార్త 19వ అధ్యాయం 33, 36లో యేసుక్రీస్తు వారిలో యేసుక్రీస్తుకి అన్ని శ్రమలు అన్ని శ్రమలు బాధలు అన్నీ అనుభవించినా సరే ఒక్క ఎముక కూడా విరగలేదు. ఇందుకోసమైనా యేసుక్రీస్తు వారిని యాక్చువల్గా చనిపోయినాడా బ్రతికి ఉన్నాడా టెస్ట్ చేయడానికి యాక్చువల్గా ఇద్దరు దొంగలను అయితే మోకాలు ఇరగొట్టిన తర్వాత వాళ్ళు చనిపోవడానికి సిద్ధమవుతారు. కానీ యేసుక్రీస్తు వారికి అప్పటికే చనిపోయి ఉన్నాడు కనుక ఈయనని బల్లెంతో గుచ్చుతారన్నమాట. డొక్కలో గుచ్చినప్పుడు రక్తము నీరు వేరువేరుగా వచ్చడాన్ని మనం చూస్తాం. అంటే అక్కడ ఎముకలు విరగొట్టలేదు, ఆయన కాళ్ళని విరగొట్టలేదు. ఇది ఇక్కడ ప్రవచనం నెరవేరడాన్ని చూస్తాం. అలాగే యెషయా గ్రంథం 53:9లో ధనవంతుని సమాధిలో పెట్టబడతాడనే ప్రవచనం ఉంది. మత్తయి సువార్త 27:57 నుంచి 60లో యోసేపు తన సమాధిలో యేసును పెట్టాడు అనే వచనాన్ని మనం ఇక్కడ చూస్తామన్నమాట. అరిమతయి అయిన యోసేపు ధనవంతుడైన ఈయన సమాధిలో ఆల్రెడీ తొలిపించుకున్న సమాధిలో యేసుక్రీస్తు వారిని ఉంచాడు. అలాగే కీర్తనల గ్రంథము 16:10లో ఏమంటాడంటే పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనీయవు అనే ప్రవచనాన్ని అపోస్తుల కార్యములు 2:32లో ఎవరు చెప్తారంటే ఈయన చెప్తాడనమాట. ఆల్రెడీ స్టెఫెన్ గారు చెప్తాడు, యేసు మృతుల్లో నుండి లేచాడు, ఆయనను కుళ్ళు పట్టనీయలేదు అనే ప్రవచనము ఇక్కడ మనం చూసుకోవచ్చు. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయలేదు అనేది. ఇవన్నీ ప్రవచనాలు. ఇంకా ఉన్నాయి యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు. ఇవన్నీ పాత నిబంధనలో ఉన్నాయి, కొత్త నిబంధనలో నెరవేరి ఉన్నాయి. దేవునికి వందనాలు.